అందమైన అమ్మాయిలు ఫోటోలు పెడతారు, చూపులతోనే కైపెక్కిస్తారు, రసరాజులను ముగ్గులోకి దింపుతారు, పేరం కుదిరితో ఎక్కడో ఒక చోట మకాం పెట్టేస్తారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇదంతా హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న ఆన్లైన్ సెక్స్ దంతా గురించి. భాగ్యనగరంలోనే ఆన్లైన్ సెక్స్ దందా అడ్డగోలుగా సాగిపోతుంది. ఒక పక్క సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద సైబర్ క్రైమ్స్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇలాంటి వాళ్ళు మాత్రం దర్జాగా తమ వ్యాపారం చేసుకుపోతున్నారు. ఏకంగా ఒక వెబ్సైట్ పెట్టేసి వ్యభిచారాన్ని నడిపించేస్తున్నారు. ఇలాంటి వెబ్సైట్స్ నిజానికి చాలానే ఉన్నాయి, కానీ బయటపడేది మాత్రం చాలా తక్కువ. అలా బయటకు వచ్చిన వెబ్సైట్స్ లో ఒకటి HYD69.in. అవును, ఈ వెబ్సైట్ ద్వారానే దందా చలాయిస్తున్నారు. ప్లే హైదరాబాద్ 360 చాట్ ఏవి, హైదరాబాద్ 360 ఫోటోస్ ఏవి. అమ్మాయిలను వెబ్సైట్ కు జత చేస్తారు. వాళ్ళు రేటు ఇంత అని ఫిక్స్ చేస్తారు. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చాటింగ్ లో అంతా ఓకే అనుకుంటే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తారు. వినటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా సరిగ్గా ఇదే జరుగుతుంది. ఓ కస్టమర్ సదరు వెబ్సైట్ నిర్వాహకురాలితో చేసిన కాల్ రికార్డింగ్ వింటే అసలు విషయం మీకు అర్థమైపోతుంది. చెప్పండి మేడం, అది మీ వెబ్సైట్ చూసాను. వాట్సాప్ చాటింగ్ చేస్తే మీరేం రిప్లై చేయలేదు. నేను అది లచ్ చేస్తా, కొంచెం స్లోగా రిప్లై ఇస్తాను. ఓకే, ఈమెయిల్ పాసిబుల్ అవుతుందండి? ఓకే, నేను మెసేజ్ చేసి చూడండి. ఏ ప్రొఫైల్? అక్కడ వెబ్సైట్ చూసుకోను. మీరు ఎక్కడ లొకేషన్ చెప్పండి. ఇక్కడ హైదరాబాద్ బంజారాహిల్స్. బంజారా మీరు ఇందాక ఏదోనే వేరేది పెట్టారు. నాకెందుకు మీరు మీడియా పర్సన్ భయపడుతున్నారేమోనని అనిపించింది. యాక్చువల్లీ నేను మీది చూసాను, తాజ్ కృష్ణ అదే కదా? అవును. మీరు భయపడుతున్నారని అర్థమైంది. మీకు కంఫర్ట్ జోన్ ఇద్దామని నేను మళ్ళీ రిప్లై పెట్టా, మళ్ళీ డిలే చేస్తున్నారు. స్టిల్ నాది లెఫ్ట్ హ్యాండ్ కన్నా నేను టైపింగ్ చేస్తున్నాను. నేను అది మీ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడానికి నేను కాల్ చేసి మాట్లాడదాం అనుకున్నా, మీరు లిఫ్ట్ చేయాలి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే అది మీరు ఏంటంటే ప్రొఫెషనల్ నంబర్ నుంచి పెట్టారేమో అనుకున్నా. నేను అక్కడికి మీకు చెప్దాం అనుకున్నా. నా పర్సనల్ నంబర్ ఇది. సరే, ఒకటి చెప్తే ఏంటండి, మీరు సర్వీస్ తీసుకోండి మన దగ్గర అందరు తీసుకుంటారు. మన దగ్గర అందరూ సర్వీస్ తీసుకుంటారు. ఓకేనా? మీకు మీ పర్సనల్ పని కదా ఇది, మీ పర్సనల్ నంబర్ నుంచే పెట్టండి. నా పర్సనల్ నంబర్ పెట్టండి. అదే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఏ ప్రొఫైల్ వెబ్సైట్ లో 4 వర్క్స్ అయితేనేమో దట్ మీన్స్ ఫుల్ నైట్ అంటే 4 వర్క్స్ 4 అవర్స్ వస్తుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మెసేజ్ చేయండి, క్లియర్ చేసుకోండి. ఇచ్చారా, పని చేసుకున్నారా, వెళ్ళిపోయారా? అకామిడేషన్ మీదే ఉంటుందా లేకపోతే ఓన్లీ అవుట్ కాల్ ఏదైనా ఓయో బుక్ చేసుకోండి. ఓకే, మరి వాట్సాప్ లో అదే మెసేజ్ కి రిప్లై పెట్టండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇనారెడ్డి. శ్రీయవర్మ, మనం చూస్తా ఉన్నాము ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ లో సైబర్ క్రిమినల్స్ దందాలు, తర్వాత డబ్బులు కొట్టేయడం లాంటివి జరుగుతూ ఉంటే, ఒక వైపున మరొక వైపున యథేచ్ఛగా ఈ రకమైన వెబ్సైట్లు పెట్టి యువతను తర్వాత ఆన్లైన్ లో ఉన్న వారిని అట్రాక్ట్ చేస్తూ ఈ రకమైన దందాలు కొనసాగిస్తున్నారు. చూసాం కదా మనం ఫోన్ లో మాట్లాడినప్పుడు, మన ప్రజలు మాట్లాడినప్పుడు ఎంత దారుణమైన భాషతో, అంటే మీరు భయపడాల్సిన పని లేదు, మీకు అంతా కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేస్తామని చెప్పని, అంటే
వీళ్ళ వెనుక ఎంత నెట్వర్క్ ఉంటే ఈ రకమైన దందా కొనసాగిస్తారన్న దాని మీద మనకు అర్థమవుతా ఉంది. అంటే ఇది అంటే గతంలో ఎప్పటి నుంచో కూడా దందాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పుడైతే సైబర్ క్రైమ్ మీద ఫోకస్ చేస్తున్నారో ఇలాంటి వెబ్సైట్లు పెట్టి ఈ రకమైన ఆన్లైన్ దందా అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే HYD16.in వెబ్సైట్ కావచ్చు, తర్వాత ఇవే కాకుండా ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. దీంట్లో HYD16.in అని చెప్పని, తర్వాత ప్లే HYD360 ఇలా. అంటే వీళ్ళు ఫస్ట్ చాటింగ్ చేస్తారు, తర్వాత అవతల పక్క మనిషి గురించి కంఫర్టబుల్ గా తెలుసుకొని, అంటే అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అతను ఏం చేస్తాడో తెలుసుకొని, మనం ఇప్పుడు చూసాం అతని మాటల్లో ఎంత స్పష్టంగా ఉందో. అవతల పక్క మనిషి ఎక్కడున్నాడు, తర్వాత లొకేషన్ ఏంటి, అతని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి కనుక్కొని ఆ మనిషికి తగ్గట్టుగా వాళ్ళు రేట్ క్రియేట్ చేయడం అనేది ప్రస్తుతం ఈ దందాలో మనకు చూస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూస్తే ఈ సెక్స్ దందాలకు సంబంధించిన వ్యవహారంలో ఆన్లైన్ లో యథేచ్ఛగా జరుగుతున్న ఆ వ్యవహారము గుడ్డు చప్పు కాకుండానే కాదు, ఓపెన్ గానే వాళ్ళు వాట్సాప్ లో ఫొటోస్ సెండ్ చేస్తారు. తర్వాత ఆన్లైన్ వెబ్సైట్ డైరెక్ట్ గా మీకు కావాల్సిన మెంబర్ ని సెలెక్ట్ చేసుకోమని ఆన్లైన్ లో ఫొటోస్ అయితే పెడుతున్నారంటే వీళ్ళ యొక్క దందా రేంజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు అంటే ఇప్పుడు కస్టమర్ కూడా భయపడే స్థాయిలో ఉంటే వాళ్ళకు కూడా ధైర్యం చెప్పి మీరు ఎట్ల పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన పని లేదు, మీకు అన్ని రకాల సర్వీస్ రన్ చేస్తాము, ఇది పర్సనల్ కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి ఏమైతే వాళ్ళు చెప్తున్న ఆ వాయిస్ మాడ్యులేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పటి నుంచి ఎంత యథేచ్ఛగా ఎంత ధైర్యంగా వీళ్ళు ఈ దందా కొనసాగిస్తున్న దాని మీద మనకు అర్థమవుతా ఉంది. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ యూత్ ని ఎక్కువగా అంటే ఆన్లైన్ లో ఎక్కువగా ఉండేది యూతే కాబట్టి యూత్ ని ఎక్కువ టార్గెట్ చేసినట్టు కూడా మనకు కొంత సమాచారం అవుతా ఉంది. ఇదే కాకుండా బిజినెస్ మెన్లు కావచ్చు, కొంతమంది ఎవరైతే డిస్పరేట్ గా ఉన్న వ్యక్తులు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఇంకా మరెవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క రేంజ్ ని బట్టి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి, వాళ్ళ యొక్క స్ట్రాటజీని బట్టి, అంటే రకరకాల స్ట్రాటజీలతో వారు ముందుకు పోతున్న పరిస్థితి. మొత్తం మీద హైదరాబాద్ బేస్ చేసుకుని నడుస్తున్న వెబ్సైట్ సంబంధించిన వ్యవహారం మనం చూస్తే వాళ్ళు ఎక్కడైతే బుకింగ్ చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిని పిలిపించి ఆ అమ్మాయిలతోటి సిద్ధంగా చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అవుతా ఉంది. అయితే గతంలో చాలా రకంగా దందాలు చేస్తున్నప్పుడు అంటే దీంట్లో వీళ్ళు చెప్తున్న విధానం వాటి చూస్తే మీకు ఎలాంటి భయం లేదని చెప్తా పరిస్థితి చూస్తా ఉంది. అంటే భయం లేదు అంటే అదేమంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కోర్టులు ఇవన్నీ చెప్పలేదండి. కాకపోతే ఈ రకమైన దందాలు చేస్తే మాత్రం శిక్ష తప్పదన్న విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీవర్మ, థ్యాంక్ యూ ఎన్ఆర్ఐడి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.